వేలి కట్టను తెంచుకొని విలయము విజృంభించునని ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని సత్యవ్రతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతనిచ్చి నావగ త్రోవను చూపిన మత్స్యం కాలగతిని సవరించిన ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? అమరేంద్ర సార్ కోసం వచ్చిన పెద్ద ఆవిడ స్పృహలోకి వచ్చారు మేడం. అమరేంద్ర సార్తో మాట్లాడాలి అంటున్నారు. అందుకే సార్ని పిలవడానికి వెళ్తున్నాను. అమరేంద్ర సార్ ఇక్కడ లేరు, నేను చెప్తాను, మీరు వెళ్ళండి. ఓకే మేడం. ఆవిడ ఆయన్ని త్వరగా చూడాలంటున్నారు. వెంటనే రమ్మని చెప్పండి మేడం. ముసల్దానికి స్పృహ వచ్చిందా? ఇప్పుడు వీళ్ళు అంజలికి స్పృహ వచ్చిందన్న సంతోషంలో తేలిపోతున్నారా? అమరేంద్ర అక్కడ డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ పూర్తి చేస్తున్నాడు. వార్డుని పైకి పంపించడానికి ఇదే సరైన సమయం. వెళ్ళి దాన్ని లేపేస్తాను. సెక్యూరిటీ ఉన్నారు, వీళ్ళని ఎలా డైవర్ట్ చేయాలి? మేడం సార్, మీరిక్కడున్నారా? ఇందాక మిమ్మల్ని కలవడానికే వచ్చాను. చెప్పండి సిస్టర్. మీకోసం వచ్చిన ఆవిడకి స్పృహ వచ్చింది సార్. మీతో మాట్లాడాలంటున్నారు సార్. వార్డెన్ గారికి స్పృహ వచ్చిందా? అవును సార్. రాథోడ్, వార్డెన్ గారు వచ్చారా? అవును సార్, మీకు మిస్ అమ్మకి ఏదో చెప్పాలంది. ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? అప్పుడు ఆవిడ స్పృహలో లేరు. రండి సార్, త్వరగా వెళ్దాం. పద. అమర్ వాళ్ళు వస్తున్నారండి, ఇప్పుడేం చేయాలి?